అరే ఆదిత్య, ఈ పువ్వులు ఇక్కడే ఉన్నాయేంటి? వేయించవా? అదే పని చేయిస్తున్నాను. రైట్రా. ఇంకా ఎంతసేపు? టైం అయిపోతుంది, తొందరగా కాదు. సరే సరే, నువ్వు వెళ్ళు. తమ్ముడు ఇట్రామా. అరే అబ్బాయి ఉండు. అయిందా ఇక్కడ? అరే ఇంకా చేయలేదేంటి? చేశాను మేడం. అదేంటి ఇలా వంకరగా పెట్టావు? అది పెట్టు సరిగ్గా. ఆ హార్ట్ పెట్టు ఇక్కడ, ఇది నేను చేస్తాను. ఈ బోర్డ్ చాలా నీట్ గా సెట్ చేయండి. అలాగే మేడం. ఇంకా ఈ దండలు వేశారు కదా, ఇవి చాలు. ఇంకా ఎక్కువ వేసి గందరగోళం చేయకండి. సరే మేడం. ఇవి చాలు. ఆ పక్క ఒకటి ఇలాంటిది వెయ్యి చాలు. ఇంకా గులాబీ పూలు అయితే లోపల ఉన్నాయి. ఓకే మేడం. ఇక్కడ గులాబీ పూలు వేసేయకండి. ఓకేనా? సరేనా? ఇంకా నీట్ గా చేయండి, చూసే వాళ్ళకి అట్రాక్టివ్ గా ఉండాలి. సరేనా? సరే మేడం. ఓకే. ఆదిత్య, హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. రాక కోడలంటే నీ కోడలే దుర్గమ్మా. నువ్వెంత అదృష్టవంతురాలువో. నా కోడలు ఉంది. నన్ను చూస్తేనే మూతి తిప్పుకుంటుంది. దీన్ని చూస్తేనే నెత్తి మీద మొట్టబుద్దవుతుంది. తులసి చూడు, బ్రహ్మాండంగా 25వ పెళ్లి రోజు వేడుకలు స్వయంగా తానే చూసుకుంటుంది. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి. ఎంతమందికి దొరుకుతుంది ఇలాంటి కోడలు? అవునవును, తులసి చాలా యాక్టివ్. తనెక్కడుంటే అక్కడ సందడే. హాయ్ తులసి. హాయ్. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్స్ అమ్మా. రాక దుర్గమ్మ గారు, పెళ్లి రోజు శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ. అరేంజ్మెంట్స్ అన్ని అదిరిపోయాయి. పెళ్లిని తలపించేలా ఉన్నాయి. తలపించడం ఏంటి? పెళ్ళే జరుగుతుంది. నువ్వు చాలా లక్కీ దుర్గమ్మ. నీకు మంచి కోడలు దొరికింది. అత్తయ్య మావయ్య పెళ్లి రోజేమో కానీ దీని పొగడ్తలు ఎక్కువైపోయాయి. వచ్చిన వాళ్ళందరూ దీన్ని పొగడ్డమే ఎక్కువైపోయింది. వచ్చిన వాళ్లతో దీన్ని పొగిడించుకోవడం కోసమే ఇది ఈ ప్రోగ్రాం పెట్టినట్టుంది. ఏదో విధంగా నలుగురిలో దీని బతుకు నవ్వులు పాలు చెయ్యాలి. పొంగిపోతున్న దీని మీద నీళ్లు జల్లాలి. ఓ తెగ సంబరపడిపోతోంది. దీని సంబరాన్ని చల్లబరచాలి. అత్తయ్య మావయ్య 25వ పెళ్లి రోజు అని వంక పెట్టి ఇది జనంలో మెప్పు పొందడానికి ఇదంతా చేస్తోంది. ఈ వేడుక పూర్తయ్యేలోపు అత్తయ్యతో దీని నెత్తి మీద 4 మొట్టికాయలు వేయించాలి. అత్తయ్య దీన్ని ఎప్పుడు వెళ్ళగొడుతుందా అని ఎదురు చూస్తే రోజు రోజుకి ఇది ఇక్కడ పాతుకుపోయే ప్రయత్నం చేస్తుంది. ఇక నాకేమీ అవకాశం దొరికేటట్టు లేదు, ఆశ నెరవేరేటట్టు లేదు. పైనుంచి అత్తయ్య మనసు మారింది. పొగడ్తలు ఎక్కువయ్యాయి. ఈ దెబ్బతో ఇది అత్తయ్యకు బాగా అతుక్కుపోయేటట్టుంది. అందరూ ఆకాశానికి ఎత్తుతుంటే అత్తయ్య నెత్తికెక్కించుకునేలా ఉంది. ఏదోటి చెయ్యాల్సిందే. చేయాల్సిన పని ఏదైనా ఉందా? చాలా పనులున్నాయి. ఏమైనా ఉందా అని అడుగుతారేంటి? రండి, ఇలా కూర్చోండి. కూర్చోండి. ఆ పువ్వులున్నాయి చూడండి. ఆ పువ్వులు కూర్చోండి. తులసి, ఏమైంది తులసి? ఏమైందో ప్రియా? ఇందాకటి నుంచి కుడికన్ను ఒకటే అదురుతుంది. కుడికన్ను అదురుతోందా? అవునత్తయ్య. మగవాళ్ల కుడి కన్ను, ఆడవాళ్లకి ఎడం కన్ను అదిరితే శుభం అంటారు. నీకేంటి కుడి కన్ను అదురుతుంది అంటున్నావు? ఎడం కన్ను అదిరితే లాభం అంటారే, కుడి కన్ను అదిరితే చెడంటారు.
అవునా అత్తయ్య? అరే, నేను ఇంత మంచి శుభకార్యం చేస్తుంటే నాకు చెడేంటి? వదినా, ఇవన్నీ మూఢనమ్మకాలు. అవన్నీ ఏం లేవులే తులసి. అవును తులసి, ఈ రోజుల్లో కూడా అలాంటి నమ్మకాలేంటి? అదేంట్రా, శకునాలకి రోజులేంట్రా? ఏ కాలం అయినా ఆస్తికులకు అన్ని నమ్మకాలే కదా. ఏముంది, వేడి చేస్తే కన్నదురుతుంది, కాళ్ళు దిబ్బలు తీస్తాయి. ఇవన్నీ మామూలే. ఇదేమో అన్నయ్య వదినల పెళ్లి రోజు వేడుక ఘనంగా చేయాలని చూస్తుంది. వాతావరణం పండగలా ఉంది. ఈ సమయంలో ఇదేమో కుడికన్ను అదురుతుంది అంటోంది. ఏం చెడు జరుగుతుందో. పైగా స్వామీజీ వీళ్ల మధ్యలోకి మూడో వ్యక్తి వస్తుంది అన్నారు. ఎవరా మూడో వ్యక్తి? ఏ విధంగా వీళ్ళ మధ్యలోకి దూరుతారు? భగవంతుడా, మా తులసికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూడు. ఏంటి ప్రియా, అది కుడికన్ను అదిరిందనేసరికి అలా అయిపోయావేంటి? ఏం లేదన్నయ్య. ఇవన్నీ మూఢనమ్మకాలని చెప్పింది నువ్వే అలా అయిపోయావేంటి? ఇక నుంచి మనకన్నీ మంచి రోజులే. ఏంటో, అందరికీ మంచి రోజులు అంటుంటే నాకు చెడు రోజులు స్టార్ట్ అయ్యాయి అనుకుంటా. సరే సరే సరే, ఈ విషయం ఇంకొదిలేండి. ఇప్పుడు ఈ కన్ను గురించి వదిలేసి శుభకార్యానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూద్దాం రండి. చూసేదేముందే, అన్నయ్య వదిన తయారవ్వడమే. గెస్ట్లు కూడా అందరూ వచ్చేస్తున్నారు కదా. వీళ్ళు తయారైతే వేడుక ప్రారంభించడమే. అత్తయ్య, నేను మిమ్మల్ని రెడీ చేస్తాను. ఆదిత్య, సాంబయ్య, మీరు మావయ్యని రెడీ చేయండి. వెళ్ళండి. సింధు, రారా. తిను పరిచయం కాలేదే. తినెవరు? తను నా ఫ్రెండ్, పేరు సింధు. మీ ఇద్దరి వయసుకి సంబంధమే లేదు కదా. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటి? ఫ్రెండ్ అవ్వడానికి వయసుతో సంబంధం ఏముంది? తను ఎన్నోసార్లు నన్ను రక్షించింది, నాకు చాలా సహాయం చేసింది.
ఇక్కడ? అదేంటి, మా ఆదిత్య నీకు ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటాంటీ? ఈ సార్ వాడెవరనుకున్నావు? నా కొడుకు. మా వారు కూడా డిపార్ట్మెంట్ మనిషే. మా వారు డిపార్ట్మెంట్లో ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో వీడు అంతకంటే ఎక్కువ మంచి పేరు తెచ్చుకున్నాడు. డిపార్ట్మెంట్లో చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. మంచి మనసున్న మనిషి. ఎదుటి మనిషి కష్టాల్లో ఉంటే వాడు చూడలేడు. ప్రాణాలకైనా తెగించి పోరాడి వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తాడు. నిజంగా మీ అబ్బాయి చాలా మంచివారు, మంచి ఆఫీసర్ ఆంటీ. మరి ఏమనుకున్నారు మా ఆయనంటే? హీరో, దొంగల పాలిట సింహ స్వప్నం. తను నా భార్య తులసి. మీకు పెళ్ళైందా? అదేంటి, పెళ్లి కాకుండానే భార్యాభర్తలు అని చెప్తామా? తులసి, సింధు ఈరోజు నాకు స్పెషల్ గెస్ట్. జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అత్తయ్య, నీకు స్పెషల్ గెస్ట్ అయితే మాకు స్పెషల్ గెస్టే కదా. తననే పెళ్లి పెద్దని చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. మర్యాదలో ఎటువంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను కదా.
మీరు త్వరగా రెడీ అవ్వండి అత్తయ్య. ఎందుకంటే మీరు అప్పుడు ఏ ముహూర్తానికి పెళ్లి చేసుకున్నారో అదే ముహూర్తానికి ఈ రోజు కూడా పెళ్లి జరగాలి. అలాగే చేద్దాం తులసి. చూసావామా, మన తులసి ఏమన్నా చేసిందంటే సంథింగ్ స్పెషల్ లాగా ఉంటుంది. అందుకే కదా స్పెషల్ గెస్ట్ ని కూడా పిలిపించాను. పద సింధు. మీరంతా మిగతా పనులు కానివ్వండి. మరి ఏమనుకున్నారు మా ఆయన అంటే? తను నా భార్య తులసి. ఏంటి డల్గా ఉంది? సింధు, ఏంటి సింధు, అక్కడ ఫంక్షన్ జరుగుతుంటే నువ్వేంటి ఇక్కడికొచ్చి నించున్నావు? సంతోషంగా ఉండాల్సిన టైంలో బాధగా ఉన్నావేంటమ్మా? ఏం జరిగింది? నన్ను క్షమించండి ఆంటీ. సింధు లే. ఏంటి సింధు ఇదంతా? నేను రమ్మని పిలిస్తేనే నువ్వు ఫంక్షన్కి వచ్చావు. నువ్వేం తప్పు చేశావని నన్ను క్షమాపణ అడుగుతున్నావు? నాకు అర్థం కావట్లేదమ్మా. అసలేం జరిగింది? ఎందుకంత దిగులుగా ఉన్నావు? తొందరపడి నువ్వెవరినైనా ఏమన్నా అన్నావా? చచా, నేనలా తొందరపడి అనే మనిషిని కాదంటీ. నాకా విషయం తెలుసు సింధు. కానీ నువ్వు నన్ను క్షమాపణ అడగడమేంటి? ఆదిత్య మీ అబ్బాయిని నాకు తెలీదు. తెలియకపోతే ఇప్పుడు ఏమైందమ్మా? అదే ఆంటీ, ఇందాక మీరు ఆదిత్యని మీ అబ్బాయిని పరిచయం చేశారు కదా, అతనికి పెళ్ళైందనే విషయం నాకు తెలీదు. తెలియకపోతే ఏమైంది సింధు? ఏం లేదాంటీ, ఆదిత్య నన్ను రౌడీల బారి నుండి రక్షించగానే నాకతని మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ మంచి అభిప్రాయమే అతన్ని మళ్ళీ మళ్ళీ చూసేలా చేసింది. అతని చూసిన తొలి చూపులోనే అతని మీద ప్రత్యేకమైన అభిమానం కలిగింది. ఆ అభిమానం పెరిగి పెరిగి ప్రేమగా మారింది. నా మనసు నిండా అతని రూపాన్నే నింపుకున్నాను. అమితమైన ప్రేమను పెంచుకున్నాను. నేనతన్ని ప్రేమించాను.